ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు మనము మన ప్రభు అయిన మన దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ముందు కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము మొదటి నుండి మనము కొన్ని వచనాలను ధ్యానం చేసుకొని మన ప్రభువుని ఆరాధిద్దాం. ఇది ప్రధాన గాయకునికి దావీదు రాసిన కీర్తన 19వ కీర్తన. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించున్నట్లు తన పదమునందు పరుగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. ఇక్కడ కీర్తనలు 19వ కీర్తనలో మొదటి నుండి 6 వచనములు దేవుని యొక్క సృష్టిని గూర్చి తెలియచేయుచున్నది. 7 నుండి 11 వచనముల వరకు పాపానికి దూరంగాను ప్రభువుకు సమీపంగాను వెళ్ళిన వ్యక్తి జీవితము ఎలాగూ ఉంటుందో, ఆయన ధర్మమును అనుసరించు వారి ప్రాణము, జీవము, వారి బ్రతుకు దేవుని దృష్టికి వాళ్ళు అంగీకార యోగ్యంగా నడిచినప్పుడు వారి బ్రతుకు ఆనందదాయకంగా ఉంటుంది అని కీర్తనాకారుడు ఈ లేఖనాల్లో బహుతేటగా తెలియపరచుచున్నాడు. దీనికి ముందు 1 నుండి 6 వచనములలో ఆయన యొక్క సృష్టిని గురించి ఏమి తెలియపరచబడుచున్నాయో ఇప్పుడు చూసుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. మొదటి వచనం ఏంటంట? ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరించుచున్నవి. ఈ సృష్టికి కర్త అయిన ఆ దేవుడు ఆకాశాన్ని ఎంతో విశాలంగా కలుగజేసిన ఆ ఆకాశము వైపు మనము చూస్తే ఆకాశంలో మేఘాలు కదులుతున్నప్పుడు తన మహిమను ప్రచురపరచుచున్నవి. రాత్రివేళ నక్షత్రాలు ప్రకాశిస్తున్నప్పుడు దేవుని అనంతమైన జ్ఞానం కనబడుతూ ఉంటుంది. అలాగునే వర్షం రావడానికి ముందు మేఘాలు నల్లని మేఘాలుగా కమ్ముకోవడం, ఆ తదనంతరం మేఘాల నుండి చల్లని జల్లులతో కూడిన ఆ యొక్క వర్షపు చినుకులు వస్తున్నప్పుడు దేవుని మహిమ కనపరచబడుతూ ఉన్నది. అలాగునే మనం చూస్తే వర్షం వస్తూ ఉన్న ఆ సమయంలో మెరుపులు, ఉరుములు, ఆ యొక్క శబ్దం వినబడుతున్నప్పుడు దేవుని యొక్క అనంత జ్ఞానం, దేవుని యొక్క గొప్ప మహిమ వాటి ద్వారా ప్రత్యక్షపరచబడడం మనం చూసినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత మహిమ గలవాడో అర్థం చేసుకున్న వాళ్ళు ఆయన గొప్ప నామాన్ని ఆరాధించకుండా ఉండలేరు. ఇంకా కిందేమంటున్నాడు చూడండి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఏంటంట? ఆయన చేతులు పరచిన విధానం చూడండి. మనం చాప ఏం చేయాలి? చేతులతోటి పరవాలి. మన దేవుడు ఆకాశాన్ని ఒక చాపలాగా పరచిన విధానాన్ని ఆయన కనపరచుచున్న విధానం మనం చూస్తే ఏ మానవుడు దాన్ని పరచగలడు? దేవుడు ఏం చేశాడంట చూడండి, అంతరిక్షము ఆయన చేతి పనిని, అంతరిక్షం అంటే ఆకాశమే, ఆకాశమందు
కొన్ని ప్రాంతాలలోనికి ఇప్పుడు శాస్త్రవేత్తలు శాటిలైట్స్ పంపిస్తూ ఉపగ్రహాలు పంపిస్తూ ఉన్నారు. అవి ఎక్కడుంటాయంటే అంతరిక్షంలో ఉంటాయి. అంతరిక్షంలో కొన్ని స్థలాల్లో అవి నిలవబడి లేదా గాలిలోనే అలాగూ ఉంటూ ఆకాశంలో ఉన్న అందాలను, ఆకాశంలో ఉన్న సౌందర్యాన్ని, ఆకాశంలో ఉన్న అనంతమైన నక్షత్రాల యొక్క ఛాయలను కెమెరాల ద్వారా ఫొటోస్ తీసి భూమి మీదకి ఆ యొక్క టెక్నాలజీ కలిగిన పరిశీలిస్తున్న వారి దృష్టికి వాటిని పంపించేదిగా ఉంటుంది. అవి చూసినప్పుడు టీవీల్లో, న్యూస్ల్లో ఇదిగో ఆకాశంలో నుంచి శాటిలైట్ ఈ విధంగా ఫోటోలు తీసి భూమండలానికి పంపించింది, అవి చూడండి ఎంత అందంగా ఉన్నాయి, మన కన్నులు చూడలేని గొప్ప సౌందర్యవంతమైన ఆ యొక్క మండలాలు ఆ యొక్క అంతరిక్షంలో కనబడుతున్నాయి అన్నప్పుడు వాటిని చూసిన వారు కూడా ఎంత సంబరం, ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అనుభవిస్తారు. కానీ దేవుణ్ణి ఎరిగిన వారైతే అబ్బా నా దేవుడు ఎంత గొప్పవాడండి. ఆకాశమందు సూర్యమండలం, చంద్రమండలం, తర్వాత ఇంకా ఎన్నో నవగ్రహాలు కలిగి, తర్వాత వాటికి ఉపమండలాలు కలిగి చెప్పన శక్యమైన ఆ యొక్క సౌందర్యమైన సొగసులతో నింపబడిన ఆ యొక్క పరిస్థితి అంతరిక్షంలో ఆయన పరచాడంట. అవే మన అంతు చిక్కని అంత జ్ఞానానికి మించినవిగా ఉంటే వాటిని కలగజేసిన అనంతుడైన ఆ అద్వితీయ సత్య దేవుడైన ఆ ప్రభువు ఎంత మహిమ చేత నింపబడి ఉంటాడో మనం ఆలోచిస్తే ఎంతో కొంత మనకి అర్థం కాగలుగుతుంది. అర్థమైన హృదయం ఆరాధించకుండా, ఆయన్ని గణపరచకుండా ఉండలేదంట. తప్పకుండా వారు దేవుని ఎదుట సాగిలపడి ఆయన ఘననామాన్ని మహిమపరిచే వారిగా ఉంటారు. ఇంకా మనం ముందుకు వెళ్తే చూడండి, అది ఎలా దేవుణ్ణి గూర్చిన బోధ చేయుచున్నది, సకల మానవాళికి బోధ చేస్తున్నది. ఎలాగంటారా? రాత్రికి రాత్రి, పగటికి పగలు బోధ చేస్తున్నది. అదేమన్నా మనతో మాట్లాడుతుందా? మాట్లాడట్లేదు. కానీ పగలు కాగానే మనుషులందరూ పనులు చేసుకునేటట్లుగా సూర్యుడు ఉదయిస్తున్నాడు. రాత్రి కాగానే మనుషులందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి అలసిన దేహాలతో ఉన్నవారు రాత్రి కాగానే చల్లని వెన్నెల నీడన ఆ యొక్క ఆకాశాల వెలుగులు వెదజల్లుతూ ఉన్నప్పుడు ఇంటికి చేరి అందరూ వారి పిల్ల పాపలతో సేద తీరే వారిగా ఉన్నారు. ఇవన్నీ దేవుడు పగటికి పగలు మనకు బోధ చేస్తూ ఉన్న ఆ సమయంలో పనులు చేస్తూ ఉన్నాం. రాత్రికి రాత్రి అది బోధ చేస్తున్న ఆ సమయంలో మనం విశ్రమిస్తూ ఉన్నాం. ఈ రెండింటిని కలగచేసిన ఆ దేవుడు మనకి దేవుని యొక్క అనంతమైన జ్ఞానంతో కూడిన ఆ యొక్క పగటిని రాత్రిని ఏర్పరుస్తూ అవి మన మేలు కొరకు, మనము క్షేమంగా వర్ధిల్లుట కొరకే ఆయన అనుగ్రహించిన విధానం మనకి కనబడుతూ ఉన్నది. ఇంకా మనం ముందుకు వెళ్తే చూడండి, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము మనకి వినబడదు, వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నవి. ఇది ఏదో ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం, ఆ వారి ప్రాంతానికి ఇంత, వీరి ప్రాంతానికి ఇంత అన్నట్టుగా లేదు. భూమి దిగంతముల వరకు వ్యాపించి ఉన్నది. ఒకే ఆకాశం ఉంది, దాని తదనంతరం అనేకమైన ఆకాశములు ఉన్నవి. భారతదేశానికి ఒక ఆకాశం, అమెరికాకి ఒక ఆకాశం, పాకిస్తాన్కి ఒక ఆకాశం ఉన్నదా అండి? ఉంటుందా? ఉండదు. దేవుడొక్కడే ఆకాశము, మన కన్నులకు కనబడేది ఒకటే. సూర్యుడొక్కడే, దేవుడొక్కడే. చంద్రుడొక్కడే, దేవుడొక్కడే. ఆ దేవుని మహిమను ఇవన్నీ ప్రత్యక్షపరిచే దేవుని సాధనములుగా, మానవునికి మేలు చేసేవిగా
మానవునికి బోధ చేసేవిగా, ఆ బోధ వినిన వారు ఆయన పాదాల యొద్ద సాగిలపడి ఆయన ప్రసన్నతను కొనియాడేవారిగా ఉండాలని దేవుని యొక్క అనంతమైన ఆ ఆకాంక్ష అయి ఉన్నది. ఇంకా ముందుకు మనం వెళ్తే వాటిలో ఆయన కంట సూర్యునికి గుడారాన్ని వేశాడంట. సూర్యుడేమో చిన్నగా ఉంటాడండి, మన దేవుడు సూర్యునికి గుడారం వేశాడంట. ఆ సూర్యుడంట ప్రతి ఉదయం మరలా ఏం చేస్తున్నాడు చూడండి, ఎంత మంచిగా దేవుని వాక్యం ఉన్నదో. అతడు ఎవరు? సూర్యుడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. చూడండి, ఆ సూర్యుని యొక్క సౌందర్యం, దేవుడు తనకిచ్చిన ఆ మహిమ మనము చూస్తే, మన మహిమ గల ఆ దేవుడు ఇంకా చెప్పన శక్యమైన మహిమా ప్రభావముల చేత నింపబడిన వాడిగా ఉంటాడు. ఆ సూర్యుడంట పెళ్లి కుమారుని వలె అందమైన సౌందర్యం కలిగి ఉదయం కాలమందు పెందల కడ ఆయనను చూసినప్పుడు ఎలా ఉంటాడండి? ప్రకాశవంతమైన తేజస్సును వెదజల్లుతూ బయలుదేరుతూ ఉంటాడు. అతడు ఎలాగా ఏం చేస్తాడంట చూడండి, అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తి నుల్లసించున్నట్లుగా తన పదము నుండి పరుగెత్తుచు ఉల్లసించుచూ వస్తాడంట. ఇలా ప్రతిదినం ఆయన ఏం చేస్తాడంటే తన యొక్క దినచర్యలో దేవుడు తనకు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చేవాడిగా ఉన్నాడు. చూడండి, సూర్యుని యొక్క వేడి అధికమైన మానవులకు అపాయం, సూర్యుని యొక్క వేడి తక్కువైన జీవరాశులకు, అలాగే వృక్షములకు, ఆకాశమందు ఉన్న పక్షులకు, జలచరాలకు, మరి ముఖ్యంగా మానవ మనుగడకే ప్రమాదం వచ్చి వాటిని తన కక్షలో దేవుడు నిర్దేశించిన ఆ యొక్క మేరకే అవి ప్రకాశించేవిగా ఉన్నవి. ఎందుకంటే దేవుని బిడలమైన మనకు మేలు కలుగ చేయుటకు దేవుడు వాటికి అనుమతించిన విధానానికి లోబడి పనిచేసేవిగా అవి ఉన్నవి. ఇవన్నిటిని బట్టి మనం ఇంకా దేవుణ్ణి ఎంత మహిమపరచాలంటే, ఆకాశం ఆయన్ని మహిమపరుస్తున్నది, సూర్యుడు ఆయన్ని మహిమపరుస్తున్నది, పగటికి పగలు రాత్రికి రాత్రి మనకు బోధ చేయుచున్నది. ఇలా చెప్పాలంటే సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. కొండలు, లోయలు, అరణ్యాలు, సముద్రాలు, భూదిగంతములలోని వనవృక్షములు, తర్వాత ఆకాశ మందు ఉన్న ఆ యొక్క పక్షులు, భూమి మీద ప్రాకు పురుగులు, మానవులు మాత్రమే దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. కానీ దేవుణ్ణి సృష్టిలో ఉన్న సమస్తం ఆయన గణనామాన్ని మహిమపరుస్తున్నాయి. కానీ కొందరు తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం యొద్దకు వచ్చి ఆయనే నా రక్షకుడు అని అంగీకరించిన వారు వీటన్నిటిని బట్టి, మరి ముఖ్యంగా దేవుడు ఇచ్చిన రక్షణ బట్టి, దేవుడు ఇచ్చిన ఆయన ధర్మశాస్త్రమును బట్టి వాటిని గైకొని ముందుకు కొనసాగి బ్రతుకులు మలచుకుంటూ మహోన్నతుడైన ఆ దేవుని పాదాల యొద్ద శిరస్సు వంచి ఆయన ఘననామాన్ని ఘనపరుస్తున్నవారు, అన్ని తెగల్లో అన్ని జాతుల్లో దేవుడు ఏర్పరచుకున్నవారు, దేవుడిగా అంగీకరించిన వారు ఈ సమయమందు ఆయన్ని గొప్ప నామాన్ని ఆరాధిస్తున్నారు. ఆయన ఇచ్చిన ఆరోగ్యానికి, ఆయన ఇచ్చిన భూమికి, ఆయన ఇచ్చిన ప్రకృతికి, ఆయన ఇచ్చిన సమస్తానికి, ఆయన ఇచ్చిన క్షేమానికి, ఆయన ఇచ్చిన బ్రతుక్కి, ఆయన ఇచ్చిన ఇంకా సజీవ లెక్కలలో ఉండుటకు అవకాశాన్ని బట్టి అందరూ ఆరాధించట్లేదు. కానీ దేవుని బిడ్డలైన వారు, దేవుని చిత్తానుసారంగా ఆయనకు లోబడిన వారు ఆయన సన్నిధిని ఈరోజు సాగిలపడి ఆయన ప్రసన్నతను కొనియాడుచు ఆయన గొప్ప నామాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. మనము కూడా ఆయన్ని ఆరాధించడానికి అయోగ్యులమైన మనకు యోగ్యతనిచ్చాడు, అపాత్రులమైన మనలకి పాత్రునిగా ఇచ్చాడు, పడిపోయిన మనల్ని లేవనెత్తాడు, నశించి నరకానికి మాత్రమే పోవలసిన మనల్ని
నిత్య రాజ్యానికి అర్హులనుగా చేశాడు. నేడో రేపో నశించిపోయే ఈ లోకమే ఇంత సౌందర్యంగా దేవుడు చేస్తే యుగ యుగాలు నిలిచి ఉండే ఆ పరలోక రాజ్య ప్రవేశం పొందటానికి కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అవకాశం ఇచ్చి యుగ యుగాలు నిలిచి ఉండే ఆ సుందరమైన రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ఇచ్చిన ఆ పరమందు ఉన్న ఆ ప్రభువుని ఇంకెంత ఘనముగా ఆరాధించాలో, ఇంకెంత గొప్పగా ఆయన నామానికి రుణస్థులమై ఉండి ఆయన సన్నిధిని శిరస్సు వంచి హృదయాత్మ దేహములతో దేవుణ్ణి ఆరాధించవలసిన వారముగా ఉన్నాము. ఒకసారి యోచించండి, మన ప్రభువుని మనం ఈ సమయమందు అన్ని విషయములలో ప్రకృతి సంబంధంగా అనుభవిస్తున్న వాటిని బట్టి పరలోక సంబంధమైన భాగ్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుటను బట్టి ఆయన ఇచ్చిన ఈ ధర్మశాస్త్రము అనగా దేవుని వాక్యమును బట్టి మనము ఎంతగా ఆయన్ని ఆరాధించాలి అంటే వర్ణింప శక్యము కానంత గనుడైన ఆ దేవుణ్ణి మనము ఆరాధిద్దాం, ఆయన గొప్ప నామాన్ని పూజిద్దాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.